ఫ్రెండ్స్, ఇది మామూలు పాలిటిక్స్ కాదు, ఇది ఒక పొలిటికల్ సునామీ. ఎన్నో ఏళ్లుగా సెట్ అయిన సిస్టమ్ ని ఒక్క మనిషి వచ్చి షేక్ చేసేసాడు. తమిళనాడులో విజయ్ సాధించిన గెలుపును ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంతో చాలా మంది కంపేర్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. అవును ఫ్రెండ్స్, విజయ్ తలపతి ఇప్పుడు కేవలం హీరో కాదు, సీఎం కుర్చీకి దగ్గరలో ఉన్న మనిషి. మెగాస్టార్ చిరంజీవి చేయలేకపోయింది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకో స్ట్రగుల్ చేస్తున్నది, సూపర్ స్టార్ రజనీకాంత్ చివరికి వెనక్కి తగ్గిపోయింది, లెజెండ్ కమల్ హాసన్ కూడా పూర్తిగా బ్రేక్ చేయలేకపోయింది. అదే పని విజయ్ ఎలా చేశాడు? ఇదే అసలు ట్విస్ట్. 2024 ఫిబ్రవరి 2న విజయ్ స్టార్ట్ చేసిన పార్టీ తమిళంగా వెట్టి ఖగజం. ఇది ఏ బీజేపీ కాదు, ఏ కాంగ్రెస్ కాదు, పూర్తిగా ఇండిపెండెంట్ రీజనల్ పార్టీ. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే తమిళనాడులో డెకేడ్స్ నుంచి 2 పార్టీలే గేమ్ ఆడుతున్నాయి, డిఎంకే అండ్ ఏఐఏ డిఎంకే. కానీ ఇప్పుడు ఒక్కసారిగా టీవీకే వచ్చి గేమ్ మొత్తం రీరైట్ చేసేసింది. లేటెస్ట్ ట్రెండ్స్ చూసుకుంటే 234 సీట్లలో సుమారు 108 సీట్లు టీవీకే దక్కించుకుంది అన్నమాట. ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, ఇది బ్లాస్ట్. అంటే ఒక సినిమా హీరో పార్టీ వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది అంటే ఇది నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ రివల్యూషన్ అన్నమాట. ఇంకా ఇక్కడే ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్, మెజారిటీ కావాల్సింది 118, కాబట్టి ఇది ఒక హ్యూజ్ అసెంబ్లీ సిచ్యుయేషన్. అంటే ఇప్పుడు గేమ్ మొత్తం విజయ్ చేతుల్లోనే ఉంది. చిన్న పార్టీలు, ఇండిపెండెన్స్ వాళ్ళు ఎవరి దగ్గరకు వెళ్తారు? లార్జెస్ట్ పార్టీ దగ్గరికి వెళ్తారు. అంటే సీఎం ఛాన్స్ విజయ్ దగ్గరే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఎంకే స్టాలిన్ లాంటి బిగ్ లీడర్ కూడా ఓడిపోయారు. ఇది డైరెక్ట్ మెసేజ్, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇక్కడ ఒక పెద్ద అనాలిసిస్ అవసరం ఫ్రెండ్స్. ఎందుకు విజయ్ సక్సెస్ అయ్యాడు? నాకు అనిపించింది ఏంటంటే, నెంబర్ 1 యూత్ కనెక్ట్. ఇది అసలు గేమ్ చేంజర్. జెడ్ సోషల్ మీడియా మీమ్స్ ఇవన్నీ విజయ్ కి ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చాయి. అతను కేవలం హీరో కాదు, ఒక లీడర్ గా ఫీలింగ్ అయ్యాడు. అండ్ నెంబర్ 2 క్లియర్ ఐడెంటిటీ, డివిడెండ్, సోషల్ జస్టిఫై, యాంటీ కరప్షన్, జాబ్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్. విజయ్ ఏదో హ్యూజ్ పాలిటిక్స్ కాదు, క్లియర్ డైరెక్షన్ ఇచ్చాడు. నెంబర్ 3 టైమింగ్, యాంటీ ఇంక్యుబెన్సీ పీక్ లో ఉంది, ప్రజలు కొత్త ఆప్షన్ కోసం చూస్తున్నారు. అప్పుడు విజయ్ ఎంట్రీ ఇచ్చాడు. అది సేమ్ గా మనం సినిమాల్లో చూసాం. కేజీఎఫ్ లో రాకీ ఎంట్రీ ఎలా ఉంటుందో, RRR లో ఇంటర్వెల్ బ్లాక్ ఎలా షాక్ ఇస్తుందో, అలానే విజయ్ పాలిటిక్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు అన్నమాట. ఇంకా ఒక పెద్ద విషయం, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు సిస్టమ్ సపోర్ట్ చేయలేదు, స్ట్రక్చర్ వీక్ గా ఉండేది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ అలయన్స్ మీదే ఉన్నారు. కానీ విజయ్ ఏమి చేశాడు అంటే సోలో గేమ్ ఆడాడు. ఇది చాలా పెద్ద రిస్క్, కానీ అదే అతని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయింది ఇప్పుడు. ఇంకా ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. మన హీరో స్క్రీన్ మీద కాదు, రియల్ లైఫ్ లో గెలుస్తున్నాడు అంటే ఇంట్రో సీన్ నుంచి ఇంటర్వెల్ వరకు కాదు, ఇది ఫుల్ సినిమా. ఇంకా ఇంకా గొప్పగా రావాలి. ఇది మామూలు కాదు, ఇది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు అసలు ప్రశ్న, హీరో విజయ్ దళపతి సీఎం అవుతాడా? చూడండి, లార్జెస్ట్ పార్టీ విజయ్దే. గవర్నర్ మొదట ఇన్వైట్ చేసే ఛాన్స్ అతనికే. చిన్న పార్టీల సపోర్ట్ వస్తే గేమ్ ఓవర్. అంటే సీఎం విజయ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే స్టేజ్ కి వచ్చేసామన్నమాట. ఇంకా ఫ్యూచర్ గురించి మాట్లాడితే ఇది MGR 2.0 లాంటి స్టోరీగా మారే ఛాన్స్ ఉంది. సినిమా నుంచి పాలిటిక్స్, మాస్ నుంచి పవర్, హీరో నుంచి లీడర్. ఇది ఒక లెగసీ బిల్డ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా ఉంది. అలియన్స్ పాలిటిక్స్ హ్యాండిల్ చేయగలడా? గవర్నమెంట్ స్టెబిలిటీ మెయింటైన్ చేయగలడా? ఇది వచ్చే కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, తమిళనాడు పాలిటిక్స్ ఇప్పటి వరకు ఒకలా ఉండేది, ఇప్పటి నుంచి ఇంకోలా ఉండబోతుంది. విజయ్ వచ్చి గేమ్ రూల్ మార్చేశాడు ఫ్రెండ్స్. ఇది కేవలం ఒక ఎలక్షన్ కాదు, ఇది ఒక రివల్యూషన్, డౌట్ లేదు. ఇది తగలబెట్టిస్తుంది. ఇంకా ఇలాంటి అప్డేట్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.